హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పానీపూరి కావాల్సిన బఠానీ చాట్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఒక 250 గ్రామ్స్ వైట్ బఠానీస్ తీసుకోవాలి. అలాగే దీన్ని 6 నుంచి 7 గంటల పాటు వాటర్లో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత నేను 3 లేక 4 ఆలుగడ్డలను తీసుకొని దీన్ని పీల్ చేసుకోండి. బాయిల్ చేయాల్సిన అవసరం ఏం లేదు, నార్మల్ ఆలుని తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా నార్మల్ ఆలుని తీసుకొని ఇలా పీల్ చేసుకొని దీన్ని ఇలా బఠానీస్లో వేసుకొని ఒకసారి వాష్ చేసుకోండి. తర్వాత వీటిని ఒక 2 పీసెస్గా ఇలా కట్ చేసుకోండి. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ని మొత్తం తీసేసి మనం ఇప్పుడు ఒక ప్రెస్టేజ్ లాంటి ఒక కుక్కర్ని తీసుకోవాలి. ఇలా విజిల్ కుక్కర్ని తీసుకొని ఇందులోకి బఠానీ అలాగే ఆలు కూడా ఇందులో మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసి వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు మనము ఇందులోకి వాటర్ ఆలు అలాగే బఠానీస్ మొత్తం లోపలికి అయిపోయేలాగా వాటర్ సరిపోతుంది. లోపలికి మునిగేలాగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం లేదు. సో ఇలా వాటర్ పోసిన తర్వాత ఇందులోకి 5 లేక 6 విజిల్స్ వచ్చేలాగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. తర్వాత ఇవి పానీపూరి పాపడ్స్ అన్నట్టు మనకు బయట దొరుకుతాయి. రెడీమేడ్ పాపడ్స్ అన్నట్టు ఇవి మనకు బయట దొరుకుతాయి. మాల్స్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి, సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి. సో ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను. ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు 5 to 6 విజిల్స్ కూడా వచ్చేసాయి కుక్కర్లో. చూసారు కదా, ఇందులో మొత్తం ఎయిర్ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు ఒక బఠానీని తీసుకొని ఒకసారి చూసుకోండి, మంచిగా ఉడికినాయా లేవా అని ఒకసారి చూసుకోవాలి. చూడండి, ఇలా ప్రెస్ చేసిన వెంటనే మెత్తగా అయిపోవాలి అన్నట్టు బఠానీ అంతా. సో ఇప్పుడు ఇవంతా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో మనం ఇలా కొత్తిమీర, ఆనియన్ అలాగే టమాటో, హాఫ్ లెమన్ జ్యూస్ని ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఆల్రెడీ కట్ చేసుకున్న టమాటోస్ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి బఠానీ అలాగే ఆలూస్ని కూడా మనం ఇప్పుడు ఉడకపెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వాటర్ అంతా తీసేసి మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్మాషర్స్ యూజ్ చేసి మనం స్మాష్ చేసుకోవాలి వీటన్నిటిని. మనకు ఎంత మెత్తగా కావాలి అనుకుంటే అంత మెత్తగా దీన్ని స్మాష్ చేసుకోవాలి. అలాగే ఇలా మొత్తం స్మాష్ చేసిన తర్వాత ఇందులోకి 2 గ్లాసెస్ అంతా వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా కారపొడి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను చాట్ మసాలా మనకు బయట దొరుకుతుంది రెడీమేడ్గా. సో అది కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకసారి మళ్ళీ స్మాషర్ని యూజ్ చేసి మళ్ళీ ఒకసారి స్మాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంకా బఠానీ ఉంది. సో అందుకని చెప్పేసి నేను స్మాషర్ని యూజ్ చేసి మళ్ళీ స్మాష్ చేసుకుంటున్నాను. సో అప్పుడు మెత్తగా అయిపోతాయి. తర్వాత ఇందులోకి 2 గ్లాసెస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెము రెడ్ కలర్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేశాను. సో ఇలా యాడ్ చేసి ఒకసారి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మీరు కొంచెం చాట్ అనేది కొంచెం గట్టిగా ఉండాలి అనుకున్నప్పుడు వాటర్ ఎక్కువగా యాడ్ చేయకండి. సో నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అని చెప్పేసి నేను వాటర్ యాడ్ చేసుకొని ఇలా చేసుకున్నాను. ఒకవేళ చల్లారిన తర్వాత ఇంకా అది కొంచెం గట్టిగా అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు స్మూత్గా అయిపోయింది. అలాగే చాట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి ఇప్పుడు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా యాడ్ చేసేసి ఇందులోకి హాఫ్ లెమన్ అంతా జ్యూస్ కూడా యాడ్ చేసేసి ఒకసారి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, పానీపూరికి కావాల్సిన బఠానీ చాట్ ఈజ్ రెడీ. చూసారు కదా ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక పూరి తీసుకొని ఇందులోకి ఈ చాట్ని కూడా యాడ్ చేసేసి అలాగే కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే పానీపూరి వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయిపోయింది, చాలా టేస్టీగా కూడా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.